రాజేంద్ర ప్రసాద్ని తనే నెట్టేశానని అందరి ముందు నిజాన్ని ఒప్పుకున్న పల్లవి నిజం తెలుసుకుని షాక్లో రాజేశ్వరి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆరాధ్య వచ్చి ఇక అవనితో ఇలా అంటూ ఉంటుంది. పిన్ని పెట్టుకునే బ్రాస్లెట్ చాలా బాగుందమ్మా, ఆ బ్రాస్లెట్ నాకు కావాలి అని అంటూ ఉంటుంది ఆరాధ్య. అప్పుడే ఇంకా పద చూద్దాము అని అవని అయితే తీసుకొస్తుంది. నీ దగ్గర ఏదో బ్రాస్లెట్ ఉందట, అలాంటిదే కొనమని ఆరాధ్య అడుగుతుంది. ఒక్కసారి చూపించని అడుగుతూ ఉంటుంది అవని. అప్పుడే ఇక అవని పల్లవి గదిలోకి అయితే వెళ్ళి ఆ బ్రాస్లెట్ అయితే చూస్తుంది. ఇక బ్రాస్లెట్ చూసి ఇదేనమ్మా, ఈ బ్రాస్లెటే చాలా బాగుంది, నాకు కూడా కొను అని అంటూ ఉంటుంది ఆరాధ్య. సరేనమ్మా కొంటాను అని అవని అయితే అంటూ ఉంటుంది. ఇక అవని అలా అన్న తర్వాత ఇక ఆరాధ్య అయితే ఆడుకోవడానికి బయటికైతే వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక ఫోన్ చేస్తాడు ఇన్స్పెక్టర్. అయితే ఫోన్ చేసి అవనిని పోలీస్ స్టేషన్కి రమ్మంటాడు. అవని అప్పుడే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. మీ మావయ్య గారిని ఎవరో తోసేశారు అని మనం అనుమానించాము, అది నిజమే అని అంటూ ఉంటాడు. అప్పుడే అభిరామ్ అన్న మాటలకి అవని అయితే మావయ్య గారిని ఎవరు తోసేశారో మీకు తెలిసిందా అని అంటూ ఉంటుంది. మనిషి అయితే తెలియలేదు, కానీ రాజేంద్ర ప్రసాద్ గారిని కావాలనే పైనుంచి తోసేశారు, ఆయన ఎవరినో పిలుస్తున్నారు, అప్పుడే ఆయన్ని తోసేశారు అంటూ ఇక వీడియోని చూపిస్తారు. ఈ వీడియో ఒక అమ్మాయి షార్ట్స్ తీస్తూ ఉంటే, రీల్స్ చేస్తూ ఉంటే అప్పుడు పడింది ఈ వీడియోలో, మీ మావయ్య గారిని తోసేసింది అని అంటూ అభిరామ్ చెప్పడంతో ఇక ఆ వీడియోని చూపించమని అడుగుతుంది. వీడియోని అయితే అభిరామ్ చూపిస్తాడు. చూపించిన తర్వాత ఒక్కసారి జూమ్ చేసి చూడండి, మీ మావయ్య గారిని తోసేసిన ఆ అమ్మాయి చేతికి ఒక బ్రాస్లెట్ ఉంది, ఆ బ్రాస్లెట్ మీరు ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటే అప్పుడే జూమ్ చేసి ఇక అవని అయితే బ్రాస్లెట్ అయితే చూస్తుంది. ఇక బ్రాస్లెట్ చూసి అవని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మీ షాకింగ్ ముఖం చూస్తూ ఉంటే మీరు ఆ బ్రాస్లెట్ని ఎక్కడో చూశారని అనుకుంటున్నాను, చెప్పండి ఆ బ్రాస్లెట్ ఎవరి దగ్గర చూశారు మీరు అని అడుగుతూ ఉంటాడు అభిరామ్. ఇప్పుడు మీరు నిజాల్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు, వాళ్ళని మాత్రం మీరు వదిలేస్తే తర్వాత మీ కుటుంబాన్ని ఇంకా నాశనం చేస్తారు, జాలిపడి మంచితనంతో ఇక్కడి వరకు కష్టాల్ని కొని తెచ్చుకున్నారు అని అంటూ ఉంటాడు అభిరామ్. అప్పుడే ఇక అవని అయితే అది పల్లవిది, ఇందాకే నేను చూశాను, అలాంటిది ఆరాధ్య కొనమని అడిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు అభిరామ్. అయితే మీ మావయ్య గారిని తోసేసింది కూడా పల్లవియే, మీ మావయ్య గారిని తోసేంత కోపం మీ మావయ్య గారి మీద పల్లవికి ఏముంది, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు అభిరామ్. అయితే పోలీసుల దగ్గర, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర మీరు నిజాల్ని దాచకూడదు, దాచిపెడితే తర్వాత పరిస్థితులు తారుమారైపోతాయి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అభిరామ్ దగ్గర జరిగిందంతా కూడా చెప్తుంది. పల్లవి తండ్రి, నా తండ్రి ఒకరే, ఈ విషయం ఇప్పటి వరకు నేను అక్షయ్ గారికి చెప్పలేదు, మావయ్య గారికి మాత్రమే చెప్పాను. అప్పుడే మావయ్య గారు మీకు జరిగిన అన్యాయాన్ని అందరి ముందు బయట పెడతాను అని ఆ రోజు పార్టీ పెట్టి అందరికీ తెలిసేలా చెయ్యాలని పార్టీ అయితే అరేంజ్ చేశారు. ఈ నిజం అయితే పల్లవికి తెలిసిపోయి ఎక్కడ వాళ్ళ నాన్న గురించి బయటపడుతుందేమో అని, పరువు పోతుందేమో అని అప్పుడే ఇక తనైతే నిజాన్ని బయట పెట్టకుండా మావయ్య గారిని బ్రతిమలాడుంటుంది. మావయ్య గారు ఒప్పుకొనుండరు, ఆ తర్వాత మావయ్య గారిని పైనుంచి తోసేసింది అని అంటూ ఉంటుంది అవని. అయితే అప్పుడు ఇక అవని ఆ మాట అన్న తర్వాత ఇక వెంటనే అభిరామ్ అయితే అవనిని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీ నాన్నగారిని పైనుంచి తోసేసి చంపాలని చూసింది ఎవరో కాదో పల్లవి అని అందరి ముందు నిజాన్ని బయట పెడతాడు. అప్పుడు ఇక పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నేను మావయ్య గారిని ఎందుకు తోసేస్తాను, అయినా నేనెందుకు తోస్తాను, నాకేం అవసరం అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక అవని అయితే పల్లవి చంప పగలగొట్టి, ఇంత నీచానికి దిగజారిపోయావా, మావయ్య గారిని పైనుంచి తోసేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది, పైగా వచ్చిన తర్వాత నేనే చేశానని అందరినీ నమ్మించాలని చూసావు, నిజం ఏమన్నా ఆగుతుందనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. అవని అయితే లేదు, కావాలని నువ్వు నా మీద నింద వేస్తున్నావు అని అనడంతో అప్పుడే వీడియోని చూపిస్తాడు అభిరామ్. అయితే ఇక వీడియోని చూపించి అభిరామ్ అయితే ఈ బ్రాస్లెట్ నీదే కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆరాధ్య అది చూసి అది పిన్నిదే,
నేను కావాలని కూడా అడిగాను అని అంటూ ఉంటుంది ఆరాధ్య. అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే అక్షయ్ అయితే నువ్వు అసలు మనిషివేనా అని అంటూ ఉండగా ఇంతలో ఇక అక్కడికి వచ్చిన కమల్ అయితే నువ్వు మా నాన్నే పైనుంచి తోసేస్తావా, నిన్ను అసలు నేను బ్రతకనివ్వను అని అంటూ ఇక పీక పట్టుకుంటాడు పల్లవిది. ఇంతలో రాజేశ్వరి అయితే వస్తుంది. ఇక రాజేశ్వరి వచ్చిన తర్వాత అప్పుడే పల్లవి అయితే మామ్ చూసావు మామ్, వీళ్ళందరూ నా మీద నింద వేసి నన్ను అరెస్ట్ చేయించాలని చూస్తున్నారు. నాన్నని ఎలాగైతే అరెస్ట్ చేయించారో డాడీని, నన్ను కూడా అలాగే అరెస్ట్ చేయించాలని చూస్తున్నారు. చెప్పు మామ్ అని అంటూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి అయితే చంప పగలగొడుతుంది పల్లవిది. మీ నాన్న నువ్వు ఇంత దుర్మార్గులని అనుకోలేదు. మీ ఇద్దరి కోసమే కదే నేను బ్రతుకుతుంది. కానీ మీ ఇద్దరే ఈ కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తారా? మీ నాన్న నా పుట్టింటికి ఇంత ద్రోహం చేస్తాడని అనుకోలేదు. పోనీ నీకు అత్తగారి ఇల్లే కదా, అయినా సరే నువ్వు మీ నాన్న బాటలోనే నడిచావు. నువ్వు కూడా ఎంత దుర్మార్గురాలివి అని అంటూ రాజేశ్వరి కూడా షాక్ ఇస్తుంది. మమ్మీ అని అనగానే ఒకవేళ నేను ఇక్కడికి వచ్చినా సరే రాకపోయినా సరే నీ గురించి ఎవరైనా చెప్తే అసలు నువ్వే చంపడానికి ప్రయత్నిస్తున్నావని తెలిస్తే నమ్మేదాన్ని కాదు. కానీ అసలు నిజం నాకు తెలిసింది. మీ నాన్న డైరీని చూసి మీనాక్షియే ఆయన మొదటి భార్యని, అవని కన్న తండ్రి మీ కన్న తండ్రి అని నిజం తెలుసుకున్నాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు అక్షయ్, ఏంటవని ఇదంతా, నీ కన్న తండ్రి చక్రధర అని అడుగుతూ ఉంటే అవునండి, ఆ నీచుడే నా కన్న తండ్రి. అతని నోటితోనే నిజాన్ని బయట పెట్టిస్తానని నేను అతనితో ఛాలెంజ్ చేశాను. అందుకనే నిజాన్ని బయట పెట్టలేదు. కానీ మావయ్య గారికి నిజం తెలిసింది. అందరి ముందు కూడా ఈ నిజాన్ని బయట పెట్టాలని అనుకున్నారు. కానీ ఈ విషయం తెలిసిన పల్లవి ఆ నిజం బయట పెడితే వాళ్ళ నాన్న పరువు పోతుందని ఈ నిజాన్ని బయట పెట్టకుండా మావయ్య గారిని పైనుంచి తోసేసింది అంటూ అవని అప్పుడు నిజాన్ని బయట పెడుతుంది. ఇక అది విని అందరూ కూడా పల్లవిని అసహించుకుంటారు. ఇన్ని రోజులు నా అల్లుడు జైల్లో బాధపడుతున్నాడు, నా కూతురు ఏడుస్తుందని మీకే సపోర్ట్ చేశాను కదే, కానీ మీరు మాత్రం ఇంత అన్యాయం చేశామని అస్సలు అనుకోలేదు. ఇన్స్పెక్టర్ దీన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి కూడా. అప్పుడే ఇక పల్లవి అయితే నన్ను అరెస్ట్ చెయ్యొద్దు, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పులు చెయ్యను అని అంటూ పల్లవి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక కమల్ అయితే వెంటనే పల్లవిని అరెస్ట్ చేయండి, నేను చెప్తున్నాను కదా, మీరు అరెస్ట్ చేయకపోతే తను ఇక్కడే చంపేస్తాను అని కమల్ అయితే అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.